ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు అక్షయ తృతీయ చాలా విశేషమైనటువంటి రోజు. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు తెలుసుకుందాం. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ద్వాదశ రాశుల వారు ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ విధియ ఉదయం 5:45 పూర్తయింది. ప్రస్తుత తిథి తదియ, ఇది తెల్లవారుజామున 4:53 వరకు ఉంటుంది. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 12:35 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు ప్రత్యేకత అక్షయ తృతీయ, అలాగే సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం, అలాగే పరశురామ జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం ఉచ్చస్థితిలో వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి కుంభక్షేత్ర స్థితి, కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సూక్ష్మత పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలకు అత్యున్నత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా వరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో సూక్ష్మతని పెంపొందింప చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కఠిన నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి ప్రణాళికలు సత్ఫలితాలని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువుల్ని జయించగలుగుతారు. ఆరోగ్యం పదిలం.
మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు విద్యార్థుల్ని విజయవంతం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టి విజయవంతమవుతారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పుణగం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. శుభశకునాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు, కఠిన నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు ఆర్థికంగా పరిష్కరింపబడతాయి. ఆర్థిక వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయలేకపోతారు. విస్మయాలకి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకి ఎదుగుదల కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు క్రమక్రమంగా వృత్తిలో పొందగలుగుతారు. పట్టుదల విద్యార్థులకి పెరుగుతుంది. సందిగ్ధ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పెసరగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ధైర్య సాహసాల ద్వారా ఆర్థిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు తారసపడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. ఉత్తమ విజయ ప్రాప్తి పొందగలుగుతారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ నిలదొక్కుని క్రమబద్ధీకరించుకుని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రమక్రమంగా ప్రారంభించగలుగుతారు. అవరోధాలు, విరోధాలు వంటివి ఆర్థిక పరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలు చాకచక్యం తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి.
అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ ఒత్తిళ్లను నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయవంతమవుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో అభివృద్ధి చేకూరుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం క్షేమం, నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ నిలదొక్కుని ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆకస్మిక సమస్యలు మహిళలకు పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉల్లాసంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి కీలక సమస్యలు పరిష్కరింపబడతాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణలు ఆకర్షణీయంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో విరోధాలు ఇప్పుడు సమసిపోతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. గృహ విషయాలు సామరస్యంగా కొనసాగించి ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. ఆకర్షణీయమైనటువంటి ఆర్థిక వృద్ధి వ్యాపార పరంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. విస్మయాలకి దారితీస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఓర్పు సహనంతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి రాణిస్తాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆందోళనకర విషయాలు మానసికంగా వేధిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ప్రతికూలత ఆర్థికంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారు చవి చూస్తారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి
పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు, మిత్రులతో ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ప్రతిబంధకాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడినప్పటికీ సంయమనంతో వాటిని ఎదుర్కొని విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత జాప్యాలని కలిగిస్తుంది, ఆర్థిక విషయాల్లో వేధిస్తుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి, సమస్యలు ఆర్థికంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి గృహ విషయాలు అనుకూలించాలని, ఆర్థిక సంబంధిత లావాదేవీలు సక్రమంగా విజయాల్ని కలిగించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు లభించాలని, సంతోష సంఘటనల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకుని అనుకూలత పొందాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యతను పరిశీలిస్తే ఈరోజే కృతయుగం ప్రారంభమైందని విష్ణు పురాణంలో వర్ణించారు. వర్జ్యము, దుర్ముహూర్తము చూసుకోకుండా ఎలాంటి శుభ కార్యక్రమం ప్రారంభించినా అది అక్షయమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి దీన్ని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు చేసే పూజ, దానము, పితృతర్పణము అనంతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు నీటితో నిండినటువంటి కుండ, గోధుమలు, శనగలు, పెరుగన్నం దానమిస్తే శాశ్వత శివసాయుధ్యం కలుగుతుందని భవిష్య పురాణ వచనం. అలాగే ఈరోజు లడ్డూలు దానమిస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సింహాచలం క్షేత్రంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఈరోజు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజ రూపాన్ని భక్తులు దర్శనం చేసుకోగలుగుతారు. కండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. నదీ స్నానానికి వెళ్ళామనుకోండి, నది ఒడ్డున నిలబడి బయట ఉన్నటువంటి మట్టి తీసి నదిలో వెయ్యాలి. కొద్దిగా ఏదో చిటికెడు తీసి నదిలో వేసి ఒక శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. అలా చేయలేదనుకోండి, ఆ స్నానం చేసినప్పుడు మీకు ఏ పుణ్యం వస్తుందో దాన్ని కృత్య తింటుంది. అది ఓ చెరువులో అంటే నిలబడిన నీటిలో స్నానం చేస్తున్నారనుకోండి, లోపలకొక్కసారి అడుగు పెట్టి కొద్దిగా మట్టి లోపల నుంచి తీసి బయటికి వేసి మళ్ళీ శ్లోకం చెప్పాలి. సముద్ర స్నానం చేస్తున్నారనుకోండి, 2 రాళ్ళు తీసి కనీసం ఒక్క రాయి అయినా సరే సముద్రంలో వేసి మహాసంకల్పం చెప్పి శ్లోకం చెప్పి స్నానం చేయాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా. కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్పి నమస్కారం చేయాలి. అలా నమస్కారం చేయకపోతే ఇబ్బంది. పిప్పలాదుడు అంటే అంతటి గొప్ప మహర్షి. అటువంటి పిప్పలాదుడు కూడా పూర్ణత్వాన్ని ఎక్కడ పొందాడు అంటే నర్మదా నదిని సేవించిన తరువాత. వశిష్ఠుడు మనశ్శాంతిని పొందవలసి వస్తే నర్మదా నదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి ఒకప్పుడు మనశ్శాంతిని పొంది పూర్ణత్వాన్ని పొందాడు. ఆ పూర్ణత్వాన్ని పొందడానికి నర్మదా నదిని సేవించాడు. కర్దమ ప్రజాపతి జీవితం అంతా కూడా సరస్వతీ నదితో ముడిపడుతుంది. మీరు భాగవతం చదివితే ఆయన సరస్వతీ నదీ తీరంలోనే తపస్సు చేశాడు.
శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. బ్రహ్మగారు ఆదేశించాడు తంతువుగా ప్రజోత్పత్తి చెయ్యమని, నాకు అనువైన క్షేత్రాన్ని కటాక్షించమన్నాడు. నువ్వు నా అంశలో జన్మించావు, గొప్ప సంతానం కలుగుతుందన్నాడు. అప్పుడు దేవహూతిని తీసుకొచ్చి వివాహం చేశారు. ఆ కర్దమ ప్రజాపతి దేవహూతులకు సంతానం కలిగింది. అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా అవతరించారు, కర్దమ ప్రజాపతి కొడుకుగా. ఆయన వైరాగ్యాన్ని పొందాడు కొంతకాలం అయిన తర్వాత. వైరాగ్యం పొందేసిన తరువాత సరస్వతీ నదిని విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు సరస్వతీ నదీ తీరంలోనే ఉన్నాడు. ఆఖరికి భార్య కూడా సత్సంతానాన్ని కోరుకుంటే తన తపశ్శక్తి చేత దివ్య విమానాన్ని సృష్టించి భూమండలాన్నంతటినీ కూడా తిప్పి, భరతఖండమంతా తిప్పి, పుణ్యనదులలో స్నానం చేయించి తీసుకెళ్ళి ఆమె వలన సంతానాన్ని పొందాడు. అందుకే పూర్వం తీర్థయాత్ర అని వెళ్ళి కొత్త దంపతులు కూడా పుణ్యనదీ స్నానాలు చేసేవారు. ఎందుకంటే ఆ తేజస్సు ప్రవేశించిన తరువాత కలిగిన సంతానం వంశకర్తలవుతారు. అందుకని పుణ్యనదీ స్నానం చేసేవారు. కాబట్టి అటువంటి కర్దమ ప్రజాపతి చిట్ట చివర వైరాగ్యాన్ని పొందేసిన తర్వాత సరస్వతీ నదీ తీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కపిల మహర్షికి చెప్పి వెళ్ళిపోయి ఆయన నర్మదా దర్శనం చేసి నర్మదాదేవి యొక్క పాదములను గుండెలలో ధరించిన తరువాత పూర్ణత్వాన్ని పొందాడు అంటారు. కపిల మహర్షి తల్లి దేవహూతి, ఆమెకి వైరాగ్యం రావడానికి కపిల మహర్షి కపిల గీత చెప్పారు భాగవతంలో. అద్భుతంగా ఉంటుంది. ఆ కపిల గీత విన్న తర్వాత అప్పుడు దేవహూతికి కూడా వైరాగ్యం వచ్చింది. కాబట్టి కర్దమ ప్రజాపతి అంతటి వాడు కూడా ఎవరిని సేవించాడు అంటే నర్మదా నదిని సేవించాడు.